అవమానాలు, అన్యాయాలు, ఏసడింపులు, చీత్కారాల నేపథ్యంలో మానసిక సంఘర్షణల నుండి పుట్టుకొచ్చిందే తెలుగు నవగర్జన రాజకీయ పార్టీ అని ఆ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు కాట్ర నాగరాజు పేర్కొన్నారు. కాకినాడ దంటు కళాక్షేత్రంలో ఆ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించిన అనంతరం తెలుగు నవగర్జన పార్టీ విధి విధానాలు, సిద్ధాంతాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు కాట్ర నాగబాబు మాట్లాడుతూ, కులాల ప్రాతిపదికన కాకుండా సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొని పారదర్శక అజెండాతో అన్ని వర్గాల ప్రజలను చైతన్యం తీసుకురావడమే లక్ష్యంగా సాగుతుందన్నారు. ఉన్నతమైన విద్య ఉన్నంత మాత్రాన నవ సమాజ నిర్మాణానికి సంపూర్ణ సహకారం లభించదని తెలుసుకున్న తర్వాత నేటి భ్రష్టుపట్టిన రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని భావించి ఉన్నతమైన చదువులు కలిగిన తాము ఈ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతుంటే సామాన్యుడు సైతం ప్రశ్నించి ప్రతిఘటించే విధంగా కార్యకర్తలను తయారు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 45 నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపికకు కసరత్తులు ప్రారంభించామని ఆయన అన్నారు. రాజకీయాల పట్ల మక్కువ, నవ సమాజ నిర్మాణానికి ఆసక్తి కనబరిచే వారికి తెలుగు నవగర్జన పార్టీ సాదరంగా ఆహ్వానం పలుకుతుందని ఈ సందర్భంగా తెలుగు నవగర్జన పార్టీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కాట్రు నాగబాబు తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈరోజు ఏదైతే జరిగిందో మన తెలుగు నవగర్జన పార్టీ ఆవిర్భావ సభకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ పార్టీ యొక్క విధి విధానాలను కూడా మేనిఫెస్టో కూడా మీకు తెలవడం జరిగింది. దీంట్లో అష్టదిగ్బంధం అనే మేనిఫెస్టోలతో కూడా మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. సో దీంతోపాటు ఈ పార్టీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో ఇండిపెండెంట్ క్యాండిడేట్ దాకా ఉన్న ఎవరైతే ఉన్నారో నియోజకవర్గం నుంచి మొత్తం 50 మంది పైన మీరు రావడం జరిగింది. వాళ్ళని కూడా మా పార్టీలో చేర్చుకోవడం జరిగింది. దీంతోపాటు కూడా 42 నియోజకవర్గాలు ఆల్రెడీ ఫిల్ అయిపోవడం జరిగింది. ఇదన్నీ కూడా మీకు మాకు రాబోయే ఒక వారంలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీకు మీ ముందు ప్రజల ముందు మీకు వ్యక్తి చేయడానికి జరుగుతుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాను. దీనితో పాటు కూడా ఈరోజు జరిగిన ఈవెంట్ అనేది మొత్తం మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఇక్కడ ఎక్కడా కూడా జరగలేని పార్టీ ఇది. సో మీరు చూసే ఉంటారు, చాలా పార్టీలు కూడా వచ్చే ఉంటాయి. చాలా పార్టీకి ఇంత విధంగా జరిగేంత ఏమీ లేదు. సో ఈ పార్టీ కూడా మాకు ఆవిర్భించింది 2020లో స్టార్ట్ చేసాం కాబట్టి ఇప్పటికే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని విజయంగా నడవడం జరిగింది. దీంతోపాటు మాతో పాటు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించడం వచ్చిన మీరందరూ కూడా మా వెనకాల ఉండి మా పార్టీని నడిపిస్తారని కోరి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ.